శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. నవంబర్ నెల కొత్త ఆశలు, కొత్త శుభ ప్రారంభాలతో ప్రారంభమవుతుంది. ఈ వారం ఏ రాశికి ఏ గ్రహం అనుకూలంగా ఉందో, ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. మేష, వృషభ, మిథున రాశుల వారు ఈ వారం ఎలా ఉండబోతున్నారు అనేది ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక వీడియో మాత్రం చివరి వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇక మొదటగా మేషరాశి వారి గురించి మాట్లాడుకున్నట్లయితే, మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారే మేషరాశి వారు. ఇక మేషరాశి వారు సహజంగానే ధైర్యవంతులు మరియు ఆత్మవిశ్వాసం ఎంతో కలిగిన వారు. కొత్త పనులు ప్రారంభించడంలో ముందుంటారు. నాయకత్వ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కొంచెం తొందరపాటు స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఇక మేషరాశి ఫలితాల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ వారం మీ జీవితంలో ఉత్సాహం, ధైర్యం, కొత్త శక్తి 3 ప్రవహిస్తూ ఉంటాయి. మంగళ గ్రహం మీకు శక్తిని అందిస్తుండగా, చంద్రుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మీలో ఉన్న నాయకత్వ గుణం ఈ వారం బయటపడుతుంది. ఇక ఉద్యోగంలో అయితే మీ ప్రతిభను గుర్తించి అధికారి స్థాయి వ్యక్తుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు కూడా అప్పగించబడతాయి. వాటిని మీరు ధైర్యంగా స్వీకరించండి. పని ప్రదేశంలో కొందరి అసూయత ఉంటే వాదనలకు దూరంగా ఉండడమే మంచిది. ఇక వ్యాపారంలో అయితే కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. పాత బకాయిలు వస్తాయి. కొత్త పెట్టుబడులపై దృష్టి పెట్టండి, కానీ తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. భాగస్వామ్య వ్యాపారంలో ఎంతైనా జాగ్రత్త అవసరము. ఇక ఆర్థికంగా మంగళవారం, గురువారం రోజులు ఆర్థికంగా మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని అనుకోని ఆదాయాలు రావచ్చు. స్థిరాస్తి సంబంధ పనులు అనుకూలంగా సాగుతాయి. ఇక కుటుంబ పరంగా అయితే వివాహితులకు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనంద వాతావరణం కూడా నెలకొంటుంది. మిత్రులు, బంధువులు కలిసే సందర్భాలు ఉంటాయి. ఇక ఆరోగ్యంగా చిన్నగా అలసటగా లేదా ఒత్తిడి ఉండవచ్చు, కానీ పెద్ద సమస్యలైతే ఏమీ లేవు. వ్యాయామం చేయడం, పాజిటివ్గా ఉండడం ఎంతైనా మంచిది. ఇక సోమవారం, గురువారం మీకు మంచి రోజులు. ఇక మీరు ఎరుపు రంగు వస్త్రాలను మాత్రం ఎక్కువగా ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని పారాయణం చేయండి మరియు మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించి బెల్లం, వెన్నె సమర్పించండి. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల కింద జన్మించిన వారే వృషభ రాశి వారు. ఇక వృషభ రాశి వారు స్థిరంగా మరియు శాంతంగా ఆలోచించే స్వభావం కలిగి ఉన్నవారు. ఇక ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండే స్వభావం వీరిది. ఇక సౌందర్యమన్న కళలంటే వీరికి చాలా చాలా ఇష్టం. ఒక్కసారి నమ్మితే మాత్రం బలంగా నమ్ముతారు. ఇక ఇప్పుడు వీరి రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. వృషభ రాశి వారికి ఈ వారం శాంతి, సత్ప్రవర్తన, సహనం ఎంతైనా అవసరం. శుక్రుడు మీ రాశిలో సాఫల్యాన్ని ఇస్తున్నప్పటికీ రాహువు కారణంగా కొన్ని చిన్న అవాంతరాలు ఎదురవ్వవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఉంటే ఈ వారం మంచి ఫలితాలను కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా అయితే పనిలో కొత్త మార్పులు, పోస్టింగ్ లేదా ప్రాజెక్టు మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. పనిని సమయానికి పూర్తి చేయడం ద్వారా ఉన్నతాధికారులు మన్నన పొందుతారు. సహచరులపై నమ్మకం ఉంచేటప్పుడు కొంత జాగ్రత్తను పాటించండి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు, కానీ లావాదేవీలలో స్పష్టత మాత్రం తప్పకుండా ఉండాలి. పాత కస్టమర్లు తిరిగి రావడం ద్వారా లాభాలు పెరుగుతాయి.
మార్కెట్ పరిస్థితిని గమనించి నిర్ణయాలు తీసుకుంటే లాభాలు పొందగలుగుతారు. ఇక ఆర్థికంగా అయితే కొన్ని అప్రయత్న ఖర్చులు వస్తాయి, కానీ వాటిని నియంత్రించగలుగుతారు. బుధవారం రోజున ఆకస్మిక ధనలాభం ఉండొచ్చు. విలువైన వస్తువులను సంరక్షించండి. ఇక కుటుంబ పరంగా అయితే కుటుంబ సభ్యుల మధ్య తాత్కాలిక అపార్థాలు రావచ్చు. వాటిని సహనంతో పరిష్కరించండి. పెద్దల సలహా తీసుకుంటే మంచిది. పిల్లల విద్య భవిష్యత్తు విషయాల్లో శుభవార్తలు రావచ్చు. ఇక ఆరోగ్యపరంగా అయితే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. నిద్ర సరిపడా తీసుకోవడం అవసరం. కడుపు సంబంధ సమస్యలు ఉంటే జాగ్రత్త పడండి. ఇక ఈ వారం మీకు బుధవారం శుక్రవారం మంచి రోజులండి. ఇక శుభరంగు వచ్చేసి తెలుపు గులాబీ. ఇక పారాయణం చేయవలసిన దేవత అయితే ఆ మహాతల్లి లక్ష్మీదేవి. మరియు శుక్రవారం రోజున దాన ధర్మాలు చేయండి లేదా ఆవులకు ఆహారం ఇవ్వండి. ఇక ఇప్పుడు మిథున రాశి వారి గురించి మాట్లాడుకుందాం. మిథున రాశి ఇది రాశి చక్రంలో 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల కింద జన్మించిన వారే మిథున రాశివారు. ఇక మిథున రాశివారు మాత్రం చురుకైన ఆలోచన మరియు మాటలలో నైపుణ్యం కలవారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఎక్కువ ఆసక్తి చూపగలుగుతారు. స్నేహపూర్వకంగా మరియు హాస్యంతో మెలిగే గుణం మరియు స్వభావం కలవారు. ఒకేసారి చాలా పనులు చెయ్యాలనుకునే స్వభావం వీరిది. ఇక ఇప్పుడు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ వారం జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, ఆత్మవిశ్వాసం పెరగడం లాంటివి జరగవచ్చు. బుధుడు బలంగా ఉన్నందున మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పినది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగపరంగా అయితే మీ ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటాయి. కొత్త ప్రాజెక్ట్ లేదా పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మిత్రులతో సమన్వయం పెరిగి పనిలో సాఫల్యం వస్తుంది. ఇక వ్యాపార పరంగా అయితే మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు లభించనున్నాయి. కొత్త ఒప్పందాలు మరియు కొత్త డీల్స్ కూడా వస్తాయి. కస్టమర్లతో సంబంధాలు కూడా బలపడతాయి. ఇక ఆర్థికంగా అయితే పాత బకాయిలు వసూలవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. శనివారం రోజున లాభదాయక నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా అయితే సంతోషకరమైన వాతావరణం మరియు స్నేహితులతో గడపడానికి మంచి సమయం. వివాహితులకు సుఖశాంతులు, అవివాహితులకు వివాహ యోగం కూడా కనబడుతుంది. ఇక ఆరోగ్యంగా అయితే శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఉండవచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు మంచి రోజులు వచ్చేసి మంగళవారం, శనివారం. ఇక శుభరంగు వచ్చేసి ఆకుపచ్చ, నీలం. ఇక పారాయణం చేయవలసిన దేవత ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఇక బుధవారం రోజున విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలను దానం చేయండి. చూసాం కదా అండి, మేష, వృషభ, మిథున రాశుల నవంబర్ 1వ వారపు రాశి ఫలాలు. మీ రాశి ఫలాలు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి. మరిన్ని పంచాంగం, రాశి ఫలాలు, భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.